అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మా ప్రయాణం కపిల తీర్థంకి. తిరుపతిలో కపిల తీర్థంకి స్టార్టింగ్ నంది ఎలా ఉన్నారు చూడండి. మా స్వామివారికి మా స్వామి దర్శనానికి వచ్చిన వారికి వెల్కమ్ అన్నట్టు పెద్ద నంది సర్కిల్లా ఉంటుంది. భలే బాగుంటుందండి. స్వామివారికి ఒకసారి దండం పెట్టుకొని ఎప్పుడు శివాలయంకి వెళ్ళినా నందికి ముందు మనం చెప్పాలంట, స్వామివారి దర్శనంకి వచ్చాము, నా కష్టమా లేకపోతే నా సంతోషం ఇది అని చెప్పి ఆయనకి చెప్తే ఆయన వెళ్ళి, లేదంటే దర్శనంకి వచ్చారు మంచిగా దర్శనం ఇవ్వండి స్వామి అని ఆయనకి చారవేస్తారట. సో అందుకని నంది తోకని ఇలా నిమ్మరాలంట, చెవిలో చెప్తారు, స్వామివారికి చేరుస్తారని. అదొకటి. నంది తోకని ఎప్పుడైనా ఏ టెంపుల్కి వెళ్ళినా మనం ఇలా నిమ్మరాలంట. నిమిలి మనం ఒక పువ్వు పండు అక్కడ ఇచ్చి ఆ తర్వాత మనం స్వామివారి దర్శనకి వెళ్ళాలన్నమాట. కపిల తీర్థ స్టార్టింగ్ అప్పుడు అలా బోర్డు ఉండి దాని తర్వాత అభయాంజనేయ స్వామి అని. మేము మంగళవారం రోజు వెళ్ళాము. అలాగా ఎంట్రన్స్ చూసి లోపలికి వెళ్ళలేదు, స్వామివారికి ఒక దండం పెట్టుకొని అలా లోపలికి వెళ్ళానండి. చూసారా ముందంతా నందనవనం అనమాట. నేను దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను, షార్ట్ అప్లోడ్ చేస్తాను అది అనుకుంటున్నాను. అలాగా ఎప్పుడు ఏ గుడి దర్శనంకి వెళ్ళినా టైంలో మనం చేరుతాం కదా. ఇతర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఇన్ కేసు డోర్ క్లోజ్ అయి ఉంటే ఆ గుడి చివర ఆ పై మాటన చక్కగా ధ్వజస్తంభం చూసి మంచిగా దండం పెట్టుకోవాలంట. అప్పుడు కూడా స్వామి దర్శనం చేసినంత పుణ్యం లభిస్తుందని పెద్దవాళ్ళు చెప్తారు. ఇక్కడ లోపల చిన్నదే తీసాను, ఎక్కువ తీయకూడదు అస్సలు అని మీకు చూపిద్దామని సరదా. ఆ లోపల నుంచి చూస్తే అక్కడ వాటర్ పడుతుంది కదా, అదనమాట. దాని తర్వాత స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగిందండి. ఇక్కడైతే కపిల తీర్థం, దీన్నే చక్ర తీర్థం లేదా ఆల్వార్ తీర్థం అని కూడా పిలుస్తారట. కృతయుగంలో పాతాళ లోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి కొన్ని కారణాల వల్ల భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసినట్టుగా చెప్తారు. అందువల్ల ఇది కపిలలింగంగా పేరొందిందట. త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయం లింగం అయి ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలు అందుకుంటుంది కాబట్టే దీన్ని కపిల తీర్థం అని అంటారట. చాలామందికి చాలా చాలా ఇష్టం అండి ఇక్కడ. అంటే తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కపిల తీర్థం వెళ్తారు. మాకు అన్నయ్యాల ఇంటికి 10 km లోపలే ప్రతి గుడి ఉంటుంది. మ్యాక్సిమం ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడే కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకుంటా, అంతే తప్ప ప్రతి టెంపుల్ అలాగ ఉంటుంది. కాబట్టి నేను వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్తాను, నాకు కొంచెం బాగా అనిపిస్తుంది. ఆ టైమింగ్స్ అవి చూసుకొని వెళ్తాను. ఇక్కడ తడవాలనుకున్నాను, అప్పటికే నేను సిక్ అయ్యానండి, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. కానీ ఎలా అయినా దర్శనం చేసుకోవాలని సరదాగా అక్కడికి వెళ్ళి కొంచెం నీళ్ళు జల్లుకొని, కన్నాలు అయితే ఖచ్చితంగా తడుస్తారండి. మా సురేష్, విజయ్, కన్నా, మా ప్రదీప్, తరీష్ కూడా చాలా చిన్నగా ఉండేటప్పుడు ఆ పిక్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. కార్తీక మాసంలో అయితే నాకు వదిన పిక్స్ పంపిస్తుంది. మా చిన్నమ్మలు వదినాలు రిపీటెడ్గా ఇక్కడికి వస్తారు, తెప్పలు వదులుతారు. స్వాములు అయితే ఫుల్ ఉంటారండి. చూడడానికి 2 కళ్ళు చాలు అన్నట్టు. చాలా ప్రశాంతంగా ఉంది. చిన్న వర్షం పడుతుంది. పిల్లలతో వెళ్ళి రూమ్లు కూడా ఇక్కడ అవసరం లేదు, ప్రశాంతంగా ఎక్కడ కూర్చొని ఎవరు అడగరు. కాకపోతే మనం చెత్త చేయకుండా మన బాధ్యత మనం కూడా వహించాలన్నమాట. అనేక రకాలైన మొక్కలు. కపిలేశ్వర స్వామి ఆలయ ప్రాంతంలోకి వెళ్ళేసరికి తిరుమలలో ఎటు చూసిన నారాయణుడే కనిపిస్తాడు. ఇక్కడికి వెళ్ళిన ఓం నమో నారాయణాయ అని ఒకలాంటి ఆ సౌండ్ వస్తుంది కదా, వినిపిస్తూ ఉంటుంది. ఇటు కపిలేశ్వర స్వామికి దండం పెట్టుకొని కపిల తీర్థం కోసం కొన్ని విషయాలు అలా మాట్లాడుకొని దాని తర్వాత మనం ఎక్కడ మొక్కలు ఉంటే అక్కడికి అట్రాక్ట్ అయిపోతాం కదా. స్వామివారికి ముందుగా చూసుకుంటూ అక్కడ ఎలాంటి మొక్కలు ఉన్నాయి ఏంటనేది అలా చూసుకొని చక్కగా దండం పెట్టుకున్నానండి. మనకి అటు అలిపిరికి శ్రీవారి పాదాలకు కూడా చాలా దగ్గర, పక్కనే అనమాట. అలాగా అంటే మనం మెట్ల మార్గం నుంచి వెళ్ళినా లేదు, మన వాహనాల ద్వారా అలిపిరి వైపు వెళ్ళినా చాలా దగ్గర. మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. 1 km మేము ఉంటుంది 2 వైపులు చూసుకుంటే. ఇంచుమించుగా చెప్తున్నానండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. తిరుపతి వెళ్ళేసరికి ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు అవేమీ కనిపించవన్నమాట. ఇంకా అలాగ బయటకు వచ్చి బయట అన్నీ అమ్ముతారు, మనకి ఏం కావాలని. చూసారు ఆ దారి కనిపిస్తుంది కదా, అక్కడికనమాట. ఇలా బయటకు వచ్చి కొన్ని విషయాలు మాట్లాడుకున్నానండి. నాకు వీలైనంత తెలిసింది మీకు షేర్ చేస్తాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. కపిల తీర్థం ఒక అద్భుతమైన గుడి అండి. ఈరోజు సోమవారం కాబట్టి మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. నేనైతే చాలా ఎక్కువే, అదంతా లెందీ అయిపోద్దని చూడలేదు. చాలాసేపు మేము అక్కడ స్పెండ్ చేసాము. ప్రతిదీ గమనించుకొని అన్నీ చూసుకొని బయటకు వచ్చామండి. ఇక్కడి నుంచి ఇంకా వేరే టెంపుల్కి వెళ్తాం అనమాట. అంతా ఎర్రచందనం అంటారు కదా, ఆ చెట్లు ఎటు చూసినా ఇవి ఉంటాయండి. అవి ఒకసారి చూసుకొని నేను అలాగా పెద్ద పెద్ద వృక్షాలు కాకుండా చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ అనమాట. అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి అనుభవాలే ఇవి. ఎటు చూసినా ఏదో ఒక వింత. ప్రతిరోజు మనం వెళ్ళినా, ప్రతిసారి మనం వెళ్ళినా, ప్రతి ఇయర్ మనం వెళ్ళినా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.